హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. టుడే ఈజ్ ఏప్రిల్ 7th. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి. నేను నిన్న సరిగ్గా ఎందుకంటే వీడియో తీయలేదు. ఎందుకు అని అంటే అసలు టైం దొరకట్లేదు. కంటెంట్ ఇవ్వడానికి క్లాస్లో బ్లాగ్ చేద్దామన్నా కానీ అవ్వట్లేదు. ఎందుకో అర్థం కాదు. అందుకే బ్లాగ్ తీయలేకపోయాను. డేట్స్ వదిలేశారు గైస్. అంటే డేట్స్ చెప్పారనమాట. 20th నుంచి అనుకుంటా, మనకి 20th నుంచి అనుకుంటా, 24 నాకు ఐడియా కరెక్ట్గా తెలియదు. మిడ్ ఎగ్జామ్స్ ఇప్పుడు 18th లాస్ట్ వర్కింగ్ డే. వచ్చిన నెల 5th, వచ్చిన నెల 4th నుంచి సెమ్ అయిపోయింది. 2 అయిపోయింది. ఇంకా మళ్ళీ 3-1 సమ్మర్ హాలిడేస్ లేవనుకుంటా మాకు మ్యాక్సిమం. ఎందుకంటే టైం టేబుల్లో 3 weeks ఇంటర్న్షిప్ అని చెప్పి రాసించారనమాట. ఆ టైం టేబుల్ వచ్చినప్పుడు అంటే ఎలా అంటే 1-2-1 వచ్చేసి ఒక టైం టేబుల్ వచ్చింది. మిడ్ ఎగ్జామ్స్ ఇప్పుడు, మిడ్ 2 ఎగ్జామ్స్ ఇప్పుడు, సెమ్ ఎగ్జామ్ ఇప్పుడు అని చెప్పేసి. ఆ టైం టేబుల్ వచ్చినప్పుడు అబ్బో ఇంకా చాలా ఉందిలే టైము ఇంటర్న్షిప్కి అయినా వెయిట్కి అయినా అనుకున్నా. చాలా స్పీడ్గా గడిచిపోయినాయి రోజులన్నీ కూడా. సరే కాలేజ్ వర్క్ కాకుండా వేరేది ఏదైనా చేద్దాము అని అనుకుంటే అవట్లా. ఇప్పుడు ఎలా ఉందంటే లుక్, ఇప్పుడు ఫస్ట్ మాకు మండే నిన్న ఏం జరిగిందంటే తావండి. నిన్న స్కిల్ ఎన్హాన్స్మెంట్ది గ్రూప్ డిస్కషన్ కదా దాని ఏమంటారు, ప్రజెంటేషన్ జరిగింది. అందరు కలిపి నుంచి ఉండేది. అందరు కలిపి ఫ్రెండ్స్ అందరు ఒక 10 members ఉండి గ్రూప్ దాన్ని ఏమంటారు, ప్రజెంటేషన్ చేస్తారనమాట. అంటే ఒక పీపీటీ స్లైడ్స్ ఒక 10 పెట్టుకొని ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది జరిగింది. దాని తర్వాత మళ్ళీ క్లాసు, లంచ్, మళ్ళీ 3 classes మొత్తం. ఇంక మళ్ళీ బస్ ఎక్కి ఇంటికి వచ్చాను. దాని తర్వాత మళ్ళీ రికార్డ్ రాసుకోవడం మొదలెట్టాలి. ఎందుకంటే మెయిన్ అసలు ఏం చెప్దాం అనుకున్నాను అని అంటే ఈ వీక్తో లాస్ట్ రికార్డ్స్ అయినా, అబ్జర్వేషన్ అయినా, కరెక్షన్. అందరికీ 2 experiments ఉన్నాయి అన్నమాట చేయాల్సినవి. ఇంకా 8 experiments అయిపోయి 9-10 experiments ఉన్నాయి. అంటే మాకు 2 labs ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏసీ మిషన్స్ ల్యాబ్, ఇంకోటేమో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. రెండింటికి 2 experiments ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అవి వెనస్డే ఒక ల్యాబ్ ఉంది, థర్స్డే ఒక ల్యాబ్ ఉంది. ఇప్పుడు వెనస్డే కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 experiments, 8 experiments యొక్క రికార్డు కూడా సైన్ చేయించేసుకోవాలి. అప్పుడే ఇక 9-10 వచ్చేసి థర్స్డేలో సైన్ చేయించేసుకోవాలి వాళ్ళ దగ్గర. ఎందుకంటే మళ్ళీ థర్స్డే వేరే బ్యాచ్ వాళ్ళకి వచ్చింది. అంటే మా క్లాస్లోనే సపోజ్ 60 members ఉంటే 30 members ఏమో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్కి వెళ్తారు వెనస్డే, 30 members ఏమో ఏసీ మిషన్స్కి వెళ్తారు వెనస్డేనే. నెక్స్ట్ థర్స్డే వచ్చింది కదా, థర్స్డే వచ్చేసి 30 members అటు వెళ్తారు, ఈ 30 members ఇటు వస్తారు ల్యాబ్కి. క్వైట్ ఆపోజిట్ అయింది అనమాట. ఇంకా అలా సైన్లు చేయించేసుకుంటే ఒక పని అయిపోయింది. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే వెనస్డే రేపు ల్యాబ్ ఉంది ఆఫ్టర్నూన్. ఇంకా 3 records ఉన్నాయి రాయాల్సినవి. ఆ 3 records రాసేస్తామనుకో ఒక పని అయిపోయింది. ఇంకా దాని తర్వాత సైన్ చేయించేసుకున్నాం అంటే రేపు 2 experiments చేపిస్తారు. అబ్జర్వేషన్ కూడా సైన్ చేయించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చే థర్స్డే మాకు ఏసీ మిషన్స్ కదా, అప్పుడు కూడా ఈ 2 సైన్ చేయించేసుకుంటే ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. ఇంకా ఏసీ మిషన్స్ వచ్చేసేమో సైన్ చేపియాలి. ఏసీ మిషన్స్ ఒక్కటే పెండింగ్ చెప్పాలంటే. దాంట్లో అబ్జర్వేషన్ ఇంకా సరిగ్గా సైన్ అవ్వలేదన్నమాట. రికార్డ్ కూడా రాయాలి. అసలు చాలా ఎండింగ్ వచ్చేసరికి ప్రెజర్ ఏమి ఉండకూడదు అనుకుంటా. ప్రతి సెమ్ అంతే, 1-1, 1-2, 2-1 ప్రతి సెమ్ అంతే జరిగిందనమాట. ఎండింగ్ వచ్చేసరికి ఫుల్ ప్రెజర్ ఎక్కువైపోయింది. రికార్డ్, అబ్జర్వేషన్, అది కాక మాకు ఇప్పుడు తక్కువ ల్యాబ్లు ఉన్నాయి. 1-1, 1-2, 1-1, 1-2 చాలా ల్యాబ్లు ఉండేవి. 2-1లో కొద్దిగా తగ్గింది. ఇంకా 2-2లో ఇంకా 2 labs ఉన్నాయి అన్నమాట. అది సంగతి. ఏమో గైస్, కంటెంట్ దాన్ని ఏమంటారు, ఎలా చెప్పాలో, ఏం చేయాలో నాకు మామూలుగా నేను టీవీలో యూట్యూబ్లో చూస్తున్నాను కదా. యూట్యూబ్లో చూస్తుంటే నాకు తెలుస్తుంది దాన్ని ఏమంటారు, మన వీడియో సజెషన్స్లోకి వస్తుందని. కాకపోతే అంత అట్రాక్ట్ చేసే అంత నేను గ్రాప్ చేయలేకపోతున్నా. దట్ ఈస్ ది బిగ్ మైనస్ పాయింట్ అనిపిస్తుంది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట ఇవ్వడానికి మంచి కంటెంట్. అంటే దీన్ని ఏమంటారు, ఇది కొత్తగా నేర్చుకుంటున్నాం కదా, నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అనమాట. తమ్నెల్ అయినా, దాన్ని ఏమంటారు, కింద క్యాప్షన్ పెట్టడం అయినా ఎలా చేయాలో అర్థం కావట్లేదు. హౌ టు అట్రాక్ట్ ది ఆడియన్స్ అనేది చూసి అంటే ఇప్పుడు దాకా చేసిందంతా వేస్ట్ అని అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే, అంటే ఎవరైనా ఆబ్వియస్లీ ఏదైనా ఒక దాంట్లో వెళ్ళిన తర్వాత 60-70 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తారు గ్రోత్. బట్ ఫిర్బీ నాకు అనిపిస్తుంది పర్లేదు, ఎప్పుడో ఒకసారి వచ్చింది కదా, దాని తర్వాత ఇదంతా ఒక వాల్యూ యాడ్ చేసిద్ది ఇంకా బాగా అనిపిస్తుంది.
సడన్గా ఒక వీడియోకి మంచి వ్యూస్ వచ్చేస్తే ఉపయోగం ఉండదు. నిదానంగా గ్రోత్ వస్తే బాగుండిద్ది అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వీడియో కూడా ఏంటంటే నేను రికార్డ్ చేయలేదు, దాని గురించే రికార్డ్ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ ది థింగ్. ఇప్పుడు వెళ్ళి బస్ ఎక్కి ఈ వీడియో అప్లోడింగ్లో పెట్టేసి మెయిన్ విషయం చెప్దాం అనుకున్నాను మీకు. అసలు ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది నాకు తెలిసి సాటర్డే అనుకుంటా. సాటర్డే అయిపోయింది, సాటర్డే సండే మండే నేను అయిపోయింది. 3 days తర్వాత నుంచి వేరే వాళ్ళు కాల్ చేస్తుంటే రావట్లేదు. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంటారు కదా, సంథింగ్ అన్నీ ఆపేశారు. ఇన్కమింగ్ పోయింది, అవుట్ గోయింగ్ కూడా అయిపోయింది. అమ్మో, ఫోన్లో బ్యాలెన్స్ 350 అనేది ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక మంచి మైండ్లో పెట్టేశారనమాట. దాని తర్వాత ప్రతి మంత్ కడుతుంటే అర్థమవుతుంది అనమాట. ఆగిపోయినప్పుడు అర్థమవుతుంది ఇంత చెమట పడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే ఫ్యాన్ ఆన్ చేయగానే మీకు వాయిస్ వినిపించదు, అది సౌండ్ అని వస్తూ ఉంటుంది, మీకు ఒక పెద్ద డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఫోన్లో అయినా ఎక్కడైనా చూస్తూ ఉంటే. నాకు తెలిసి హోప్ ఈ వీడియో ఎవరు చూడరు, కాకపోతే ఏంటంటే ప్రతిరోజు చేయాలని కన్సిస్టెన్సీ కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దీని టైటిల్ కూడా నీ వీడియోలో చెప్పేసుకొని చేస్తా. అప్పుడే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి అదే టైటిల్ ఇంకా దీనికి. దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా.